హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జాబిలమ్మ నీకు అంత కోపమా తెలుగు మూవీ డైరెక్టెడ్ బై తమిళ్ హీరో ధనుష్. మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్, మెయిన్ రోల్ వచ్చేసి కొత్త నటీనటులు నటించారు. ఇక ఈ వీడియోలో కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ గారు డైరెక్ట్ చేసిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. థ్రిల్ కి గురి చేసే అంశాలు, ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇది మనందరి ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ చాలా చెరువులో ఉంది. దయచేసి మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు సపోర్ట్ అందిస్తున్నారో దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సపోర్ట్ ఇంకెంతో అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. కోలీవుడ్ నుండి 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రదీప్ రంగనాథన్ మెయిన్ రోల్ నటించాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ ధనుష్ గారు డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ కూడా చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది. ఇక బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, లైఫ్ లో ఒక చెఫ్ అవుదాం అనుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడు ప్రభు బాగా ధనవంతురాలైన తన ఫస్ట్ లవ్ నీలా అనే అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ తర్వాత ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతూ ఉంటాడు పట్టి పట్టినట్టుగా. కానీ తన స్కూల్ ఫ్రెండ్ ప్రియా ప్రకాష్ వారియర్ తో పెళ్లి కూతురుగా తనకి సంబంధం వస్తుందన్నమాట. అయితే తన మాజీ ప్రేయసిని మర్చిపోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అప్పుడే తన మాజీ ప్రేయసి నీలా పెళ్లి శుభలేఖ వెడ్డింగ్ కార్డ్ అనేది ప్రభుకి వస్తుంది. అది చూసిన తర్వాత ప్రభు తీసుకున్న నిర్ణయం ఏంటి, వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, ఆ తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ ప్రీతి ఏమైంది, అసలు ఇంతకీ హీరో పెళ్లి ఎవరితో జరిగింది అనేది తెలియాలంటే ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ఈ మూవీలో యూత్ఫుల్ కి సంబంధించి అంటే యూత్ కి సంబంధించి వాళ్ళని ఎంటర్టైన్ చేసే చాలా అంశాలు ఉన్నాయి. ఒక టేకింగ్ చాలా సపరేట్ గా ఉంటది. అసలు ధనుష్ గారు డైరెక్ట్ చేస్తారంటే అసలు నమ్మలేరు, ఆ విధంగా ఉంటది. స్క్రీన్ ప్లే, ప్రొజెక్ట్ చేసిన విధానం, ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అటు లవ్ స్టోరీతోనే కాకుండా ఫ్రెండ్షిప్ లాంటి ప్రాముఖ్యత, ఫ్రెండ్షిప్ ను చూపించిన ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ ని కూడా ధనుష్ బాగా క్యారీ చేశాడు డైరెక్టర్ గా. అక్కడ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దాంతో పాటుగా అప్పుడప్పుడు వచ్చే కొన్ని కామెడీ ఎలిమెంట్స్ చాలా సాలిడ్ గా ఉన్నాయి, అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. దాంతో పాటుగా యూత్ లో ఉండేది ఆవేశం, అక్కడక్కడ వచ్చే మాస్ సీన్స్ ధనుష్ ని గుర్తు చేస్తాయి. మెయిన్ గా హీరోకి శరత్ కుమార్ కి మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే ధనుష్ రఘువరన్ బీటెక్ టైప్ మాస్ సీన్స్ ని తలపిస్తాయని ఖచ్చితంగా. వీటిని చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ లాంటి వాటి మీద వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా హైలైట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కూడా కాలేజ్ జానర్ సంబంధించి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా లవ్, బ్రేకప్, పెళ్లి, ఆ కెరియర్ దాని మీద బేస్ చేసుకొని వచ్చింది. ఏదైతే ఎమోషన్ ని క్యారీ చేయాలో అవంతా ఎమోషన్ క్యారీ చేసింది. సేమ్ టు సేమ్ ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా అదే విధంగా ఇంప్రెస్ చేస్తుంది. లిటరలీ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి నచ్చి తిరుగుతుంది. మెయిన్ గా యూత్ కి అంటే ఖచ్చితంగా ఇది బలంగా నచ్చుతుందని చెప్తా. ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ తెలియనితనంలో అప్పుడప్పుడే ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్న సమయంలో ఆ కాలేజ్ డేస్ లో వాళ్ళ బిహేవియర్, క్లారిటీ అనేది ఉండదు కెరియర్ పైన. ఆ టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తర్వాత ఏ విధంగా పరిణామం చెందుతాయి, ఏ విధంగా ప్రభావితం అవుతారో వాటి నుండి అనేది చెప్పే సీన్స్ చాలా వరకు చూపించే విధానం చాలా పర్ఫెక్ట్ గా చూపించారని చెప్పవచ్చు ధనుష్ గారు అయితే. ఇక ఈ మూవీలో మైనస్లు చెప్పాలంటే, మెయిన్ గా ఒక బలమైన కథ ఏమీ కాదు, ఒక సింపుల్ రొటీన్ లైన్ నే ధనుష్ ఎంచుకున్నారు. అలాగే కథనం కూడా మరి అంత ఆసక్తిగా, ఇంట్రెస్ట్ గా అనిపించదు. ఉన్నంతలో పెద్దగా బోర్ అనేది కొట్టనివ్వకుండా కొనసాగించడం మూలాన సేవ్ అయిందని చెప్పవచ్చు. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ లిటరలీ వేరే హై ఫీల్ ఇస్తుంది ప్రీవియస్ మూవీస్ లో చూసుకుంటే. కానీ ఈ మూవీలో జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఏదో ఒక రొటీన్ గా సాగింది తప్ప అంత మెమొరబుల్ గా అనిపించలేదు. ఇక ఏదైతే సాంకేతిక నిర్మాణ విలువలు ఉన్నాయో చాలా బాగా అద్భుతంగా ఖర్చు పెట్టారు సినిమా కోసం. టెక్నికల్ పరంగా సినిమా సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. మెయిన్ గా కొన్ని పాటలు అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే సాంగ్స్ అంత బాగున్నాయి. వాటి ఖర్చు చేసిన విధానం కూడా ఎక్కడ తగ్గకుండా వేరే లెవెల్లో ఖర్చు పెట్టారు. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా మెయిన్ లీడ్ పనీష్ నుంచి ఒక మంచి నటన కనబరిచాడని చెప్పొచ్చు. మెయిన్ గా సింగిల్ టేక్స్ లో సునాయాసంగా చేయడం ఇంప్రెస్ చేస్తుంది. తన డైలాగ్ డెలివరీ, మెయిన్ గా డాన్స్ మూమెంట్స్ చాలా ఈజీగా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడు. ఇక యంగ్ హీరోయిన్ అనికా కూడా బ్యూటిఫుల్ గా కనిపించింది. తన రోల్ కూడా సినిమాలో బాగుంది. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. మెయిన్ హీరో ఫ్రెండ్ గా నటించిన యంగెస్ట్ యాక్టర్ మాథ్యూ థామస్ తన కామెడీ రోల్లో అద్దర కొట్టేశాడని చెప్పాలి. ఇక రమ్య రంగనాథన్ సినిమాలో బ్యూటిఫుల్ గా అనిపించింది. కొంతసేపు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక వీటితో పాటుగా సీనియర్ నటులు
రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ పరిధి మేరకు చాలా వరకు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఒక రొటీన్ లవ్ స్టోరీని తీసుకున్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, ధనుష్ తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే చాలా సీన్స్ యువతకి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి ఈ సినిమాలో. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. ఓవరాల్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ జాబిలమ్మ నీకు అంత కోపం ఆ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.